ఆరుని పొట్టన పెట్టుకున్నా ఆ దుర్మార్గుడు దొరికాడని తెలియగానే నాకు చాలా ఆనందం వేసిందన్నా. ఆనందం కంటే ప్రశాంతంగా అనిపించింది అమర్. ఇకపై ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో అని భయపడాల్సిన అవసరం లేదనిపించింది. ఆరుని చంపిన వాడిని పట్టుకున్నాను, కానీ చంపాలనుకున్న వాళ్ళని ఇంకా పట్టుకోలేదు నాన్న. ఆరుని చంపాలని చూసిన వాళ్ళని పట్టుకునే వరకు ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది నాన్న. ఎందుకంటే బాబ్జీ ఒక ఆయుధం మాత్రమే. దాన్ని ప్రయోగించిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు. అసలు మన కుటుంబం మీద పగ పెంచుకునే అవసరం ఎవరికి ఉంటుందో తెలియడం లేదా మరి. వాళ్ళు నా పక్కనే ఉన్నారు నాన్న. నా పక్కనే ఉంటూ నాకు తెలియకుండా ఇన్ని రోజులు నాతోనే గేమ్ ఆడారు. అమరేంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడా? నా గురించి తెలిసిపోయిందా? నిజం కనిపెట్టేశాడా? బాబ్జీ నా గురించి చెప్పేశాడా? ఇదంతా నేనే చేశానని తెలిసిపోయిందా? వాళ్ళ ఆట అంతం చేసే టైం వచ్చేసింది నాన్న. నేరుగా నిలబడి తేల్చుకునే టైం వచ్చేసింది. అమర్, నువ్వు చెప్తుంది మనోహర్ గురించేనా? పక్కన అంటే నా పక్కన నిలబడి అని కాదు నాన్న, నా చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నారు అంటున్నాను. నేనేం చేస్తున్నానో వాళ్ళకి ముందే తెలుస్తుందంటే వాళ్ళు నా దగ్గరలోనే ఉన్నారని అర్థం కదా నాన్న. కరెక్టే అమర్. సార్, మీరు సడన్గా అలా అనేసరికి మనోహర్ మేడం గారే ఇదంతా చేశారేమో అనుకున్నాం.